ఓం శ్రీమాత్రే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో హయగ్రీవాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో మనకి ఆగస్టు 23వ తేదీన శ్రావణ అమావాస్య, ఇది శనివారం రోజున రావటం, అలాగే మఖా నక్షత్రము అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రము మఖా నక్షత్రం. మరి అలాగే వారానికి అధిపతి శని. ఈ శని కూడా మరి మనకి పితృదేవతలకి సంబంధించినటువంటి తిథి అమావాస్య. మనకి కర్మ విమోచనాన్ని ఇచ్చేవాడు, కర్మల్ని అనుభవింపజేసేవాడు శని. మరి కర్మల్ని అనుభవిస్తేనే కదా మనకి మోక్షము కలిగేది. కాబట్టి అనుకోకూడదు, కానీ మోక్షానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా మనకి సహకరించేవాడు శని భగవానుడు. మోక్షం రావాలంటే పరిపూర్ణమైన కర్మలన్నీ అనుభవించాల్సిందే. కాబట్టి ఆయనకి ప్రతి క్షణము మనం దాసోహమే శని భగవంతుడికి. మరి అలాంటిది శ్రావణ అమావాస్య శనివారము మఖా నక్షత్రము రావటం చాలా చాలా విశేషప్రదమైనటువంటిది. ఎవరైతే అమావాస్య రోజున జన్మించి ఉంటారో, ఎవరైతే శనివారం రోజున జన్మించి ఉంటారో, ఎవరైతే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించి ఉంటారో, అలాగే మఖా నక్షత్రము కేతు నక్షత్రము. కేతువుకి 3 నక్షత్రాలు ఉంటాయి. వాటిల్లో అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, అట్లాగే మూలా నక్షత్రము. వీటిల్లో ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పరమేశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దోషాలు విముక్తి కలిగి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అట్లాగే శని భగవంతుడికి నవగ్రహాలయంలో చక్కగా 19 ఒత్తులు కింద ఒక విస్తరాకులో ఉప్పు వేసి, ఆ యొక్క ఉప్పు పైన ఒక ప్రమిదిని, నల్ల ప్రమిదిని పెట్టి దాంట్లో ఒత్తులు 19 వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన పశ్చిమానికి వెలుగుతూ ఉండాలి. స్వామివారి పశ్చిమానికి తిరిగి ఉంటాడు కాబట్టి దీపారాధనలో కూడా అంటే మొత్తం వస్తే 19 వస్తే ఒకటిగా చేయాలి, గాలి వస్తుంది, అక్కడ సెక్యూర్ లేదు అనుకున్నప్పుడు 19 ఒత్తులను కలిపి ఒక్క ఒత్తిగా చేసి పశ్చిమానికి గనక చేసినట్లయితే 19 ప్రదక్షిణాలు ఓం శం శనయే నమః, లేదా ఓం శనైశ్చరాయ నమః, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత హనుమంతుల వారు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హనుమంతుల వారికి కూడా ప్రదక్షిణాలు చేసి ఇంత బెల్లము, అరటి పండ్లు ఆయన దగ్గర ఒక తమలపాకేసి పెట్టి ఆయనకి ఆరగింపు చేయండి. అట్లాగే నువ్వుల ఉండలు చక్కగా శనీశ్వరుడికి నివేదన చేసి బెల్లంతో చేసిన నువ్వుండలు చేసి ఒకటి స్వామివారి దగ్గర పెట్టి అందరికీ కూడా చక్కగా పంచివేయండి. అది మీరు 19 మంది పంచుకుంటారా, 8 మందికి ఇస్తారా అనేది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు బేరీజు వేసుకోండి. ఈ విధంగా శని భగవంతుడికి చక్కగా ఆరగింపు చేసి అందరికీ ప్రసాదం చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరమశివుడికి కంపల్సరీ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. దీని వలన శని దోషాలు, నక్షత్ర దోషము అంటే ఈ ఇందాక చెప్పిన నక్షత్ర దోషాలు, అమావాస్య రోజున జన్మించిన వారి యొక్క దోషాలు, ఏలినాటి శని దోషాలు, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు, ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాద దోషాలు, కాళ్ళు విరగటం, ఎముకలు విరగటం, మోకాళ్ళలో నొప్పులు, లేకపోతే జారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి, ఎక్కువగా పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళందరికీ. అట్లాగే
ఎన్నో రకాలైనటువంటి నరములకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఇలా చేయడం వలన కొంత ఊరట లభిస్తుంది. ఆ రోజు యొక్క విశేషత్వం వలన శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చేసుకోండి. శ్రావణ మాసం అమావాస్య కాబట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని గనక నామపూర్వకంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య శనివారం మఖానక్షత్రం రోజున విశేషంగా ఎవరికైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శని దోషాలు నడుస్తున్నాయో, అట్లాగే ఇందాక చెప్పిన విధంగా ఆ నక్షత్రాల వారు, శని నక్షత్రాల వారు, కేతు నక్షత్రాల వారు, మఖా నక్షత్రం వారు, వివాహాలు ఆటంకంగా ఉన్నవాళ్ళు, అంటే ఓ పట్టాన తెమలవు, పునర్భూ దోషము అంటారు. ఈ పునర్భూ దోషం అంటే చంద్రుడు శని కలిసి ఉండటము, ఒకరినొకరు చూడబడటము, ఒకరింట్లో ఒకరు పరివర్తన ఉండటము, అంటే శశిమంగళ యోగం అనే శనిచంద్ర యోగం అనేది ఒకటి ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నటువంటివి, అంటే శని నక్షత్రంలో చంద్రుడు, చంద్ర నక్షత్రంలో శని ఉన్న ఏ విధంగా శని చంద్రుడికి తమ యొక్క జాతకాలలో లింక్ ఉన్నా కూడా, సంబంధం ఉన్నా, వాళ్ళందరికీ ప్రతి కార్యక్రమము ఆలస్యం అవటం, 1-4 సార్లు అది పోస్ట్ పోన్ అవ్వటము, మానసిక నిర్వేదన, మానసిక చింతిత వ్యధ, మనస్సులో రకరకాల వికార భావాలు, ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా మనసు వాళ్ళు చేద్దామనుకున్న పూర్తి ఎగైనిస్ట్గా ఆలస్యంగా జరగటం, దాని వలన జరిగేటువంటి డిసప్పాయింట్మెంట్స్ వలన, అట్లాగే తల్లి యొక్క అనారోగ్య బాధలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు, వివాహం ఎంత కాలమైనా వివాహం కాని వాళ్ళు జాతకరీత్యా కంపల్సరీ వీళ్ళకి శనిచంద్రుల యొక్క దోషం ఉంటుంది. జాతకంలో చూపించుకుంటే తెలుస్తుంది. అట్లాగే సంతానం బాగా ఆలస్యం అవుతుంది. శని దృష్టి పడితే కనుక సంతాన స్థానంలో శని ఉన్న సంతాన స్థానాన్ని, ఇంకా కొన్ని స్థానాలని శని చూస్తున్న జాతకంలో, ఒరిజినల్ జాతకంలో కంపల్సరీ ఆలస్యాలు అవ్వటం, ఓ పట్టాన తెమలకపోవటం, ఇంకా రకరకాల వేధలు ఈ శని వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శని అమావాస్య రావటం చాలా విశేషప్రదం. ఇవన్నీ మనకి బోనస్ లాంటివి. ఇది దోషభుయుక్తమైంది కాబట్టి ఎవరైనా మీరు గనక వచ్చి, అంటే సంతానం గురించి కానీ, వివాహం గురించి కానీ, లేదా ఏదైనా ముఖ్యంగా కొన్ని కోర్టు సమస్యలు ఓ పట్టాన తెమలో వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కంపల్సరీ వీలుంటే నన్ను సంప్రదించి మన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమము, అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతుంది. చివరిలో లక్ష్మీదేవి యొక్క శ్రీసూక్త హోమం కూడా జరుగుతుంది. ఉన్నంతలో ఈ యొక్క హోమం జరుగుతుంది. కాబట్టి ఈ వారం రోజుల్లో ఎవరైనా కనుక నన్ను సంప్రదించినట్లయితే, ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కనుక అవసరం ఉంటే తప్పనిసరిగా కేటాయించి ఒక 3 గంటలు ఆ హోమంలో కూర్చునే అవకాశం తీసుకోండి. ఒకవేళ దూరంగా ఉండి వేరే అదర్ స్టేట్స్ కానీ, వేరే రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినట్లయితే వారు నాతో సంప్రదిస్తే, మీ గోత్రనామాలు ఇస్తే వీడియో ద్వారా మీరు దాన్ని చక్కగా చూడవచ్చు. ఆ ప్రసాదం కూడా మీకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఎవరు దుర్వినియోగం చేసుకోకండి. ఎవరైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడు గుడికి వెళ్తే కనుక శని అమావాస్య రోజున ఈ జీవితంలో వాళ్ళు ఎన్నో జన్మల యొక్క కర్మ భ్రష్టత్వాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని ఎవరో కాశీలో ఒకానొకప్పుడు ఒక మహాయోగి చెప్పాడు నాకు, ఒక 15 ఏళ్ల క్రితం. కాబట్టి ఆ అవకాశం అందరికీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుణ్ణి మనసులో తలుచుకోండి ఆ రోజున. అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నపూర్వకంగా సంప్రదించండి. తప్పకుండా మీకు కూడా ఆ యొక్క అనుగ్రహం, శని అనుగ్రహం రుద్రుడి ద్వారా కలుగుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఓం శం శనైశ్చరాయ నమః. కన్యారాశి వారికి శని యొక్క విశేషమైనటువంటి సమస్య అధికంగా ఉన్నటువంటి వారు ఈ మార్చి 30 నుంచి ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క కన్యారాశి వారు. వీరు ప్రయత్నపూర్వకంగా ఎన్ని తెలివితేటలున్నా, ఎంత చదువు చదివినా, ఎంత మేధస్సుతో పనిచేసినా,
ఎంత ఒళ్ళు ఉంచి కష్టపడి పరిశ్రమించి స్వయం కృషితో వృద్ధిలోకి రావాలనే ప్రయత్నం అకుంఠిత దీక్ష చేస్తున్నా కూడా కన్యారాశి వారు వారికి ఉండేటటువంటి ఊహాజనితమైనటువంటి విషయాలకి ఈ శని పూర్తిగా సహకరించట్లేదు. సప్తమంలో ఉన్నటువంటి శని ముఖ్యంగా ఎన్నో జాడ్యాలు అంటే సమస్యలు, అనారోగ్యాలని బాగా ప్రేరేపిస్తాడు. ఉన్నటువంటి సద్యోస్ఫురణ శక్తిని తగ్గించేస్తూ ఉంటాడు. మతిమరుపు కావచ్చు, లేకపోతే చేసేటటువంటి వ్యాపార క్రయ విక్రయాలు, ముఖ్యంగా అమ్మేటటువంటి విషయాలు, వ్యాపారాల్లో ఎవరైనా కన్యారాశి వాళ్ళు ఉన్నట్లయితే అది ఏదైనా ముందుకు తీసుకెళ్దామనే ఏ ఆలోచన చేసినా సద్బుద్ధి కలిగినటువంటి సదాలోచన కలిగినటువంటి ప్రయత్నాన్ని, అంటే వీరు చేసే ప్రయత్నంతో పాటుగా అవతల వ్యక్తి మరి భాగస్వామి ఉంటారు కదా, ఆ భాగస్వామ్యంతో కూడిన వ్యక్తి కూడా ఉండాలి. కానీ ఒక పట్ట ఆయన ఏది తెమల్చడు, ముందుకు రాడు, వెనక్కి జరగడం, ఏది తేల్చడం. వీళ్ళు 10 రూపాయలు ఇచ్చి అలా స్టక్ అయిపోయి ఉంటారు. అటు డబ్బు రాదు, ఇటు వీళ్ళు ఏదన్నా డైవర్ట్ చేసి వ్యాపారంలో పెడదామంటే అది జరగదు. అంత కష్టపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అదిగాక వక్రించిన తర్వాత అవి కోర్టు కేసుల ద్వారా కూడా వెళ్ళినాయి. నేను పెట్టుబడి పెట్టాను, అవతల వాడు నాకు ఇవ్వట్లేదు, నేను వేరే డైవర్ట్ చేసుకుంటున్నాను, లేదా వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, నా డబ్బులు నాకు ఇమ్మన్నా వాళ్ళకి రావట్లేదు వ్యాపారపూర్వకంగా. అది ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో, అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, వీరికి వ్యక్తిత్వపూర్వకమైనటువంటి ఎన్నో సమస్యలు, అంటే వీరికి ఉండేటటువంటి ఆలోచనలు కూడా డైవర్ట్ అయిపోయి సరైనటువంటి ఆలోచన సర లేకుండా వీళ్ళ యొక్క గొయ్యి వీళ్ళే తీసుకొని దాంట్లో దిగబడిపోతారా అనేటటువంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురుగడుతూ ఉంటాయి. దాంతో మానసిక సంఘర్షణ ఎక్కువైపోతూ ఉంటుంది కన్యారాశి వారికి. ముఖ్యంగా మరి వ్యవస్థలో భార్యాభర్తల వ్యవస్థ, వివాహమైన వాళ్ళకి, వివాహం కాని వాళ్ళకు బాధ అయితే వివాహమైన వాళ్ళకి చాలా బాధలు ఉంటాయండి. ఒకటి కాదు, వీళ్ళ బాధ వీళ్ళు శారీరకంగా మానసికంగా బాధపడితే భార్యాభర్తలు ఎవరైనా సరే అవతల వ్యక్తి ద్వారా మాటలు పడటం, అవతల వ్యక్తి ఓ పట్టాన వీళ్ళకి లొంగకపోవటం, ఏది మాట్లాడినా చెడుగా స్వీకరించటం, చెడుగా మాట్లాడటం, కోపంతో కూడినటువంటి మాట, లేదా నిదానంగా పొలవిరిచినట్టు మాట్లాడటం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో భార్యాభర్తల మధ్య ఈ కన్యారాశి వారికి విభేదాలు కొండంత అయిపోతాయి. ఆల్రెడీ అయినాయి. మరి ఈ విధంగా ఉండి ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి సంఘంలో వీరు చేసేటటువంటి కొన్ని పరిస్థితులు, అంటే వీరు చేసే కొన్ని ఆలోచనలు కావచ్చు, వీరి యొక్క వ్యక్తిగత సమాలోచనల వల్ల కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రయాణాలు, అంటే వేరే దూర ప్రయాణాలకు వెళ్ళటం, ప్రయాణాలు చేయటం, దూర ప్రయాణాలు ఇష్టత, వీటి వల్ల ఏంటంటే వీళ్ళకి సంఘంలో కీర్తి ప్రతిష్టలు తగ్గటం, చదువుకునే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు జరగటం, కొన్ని రాసినటువంటి ఎగ్జామ్స్కి వీళ్ళకి సరైనటువంటి రిజల్ట్స్ రాక మానసికంగా సంఘర్షణ ఎదుర్కోవటం, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి, భార్యాభర్తలకి, తండ్రిపరమైనటువంటి సమస్యలు, పితృ సంబంధిత సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, చేసేటటువంటి ఉద్యోగంలో ఒక రకమైన వెసులుబాట్లు లేక అటు పోనివ్వరు, ఇటు పోనివ్వరు, ఉండనివ్వరు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ చేత మాట్లాడటం, భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యంలో కొండంత సమస్యలు, ఇన్ని రకాలుగా కన్యారాశి వాళ్ళకి శని యొక్క అనుగ్రహం లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. కంపల్సరీ వీళ్ళు హైదరాబాద్లో ఉన్నట్లయితే కనుక కంపల్సరీ వచ్చి హోమంలో కూర్చొని మీరు కూడా హోమం చేసుకోండి. ఎందుకంటే హోమం చేసుకోవటం ఈ రోజుల్లో చాలా పెద్ద విషయం, ఖర్చుతో కూడుకున్న పని. మనందరం కలిసి కనుక చేసుకున్నట్లయితే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, ఫలితం అదే ఫలితాన్ని మనం అనుభవించవచ్చు. ఆ ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చెప్తే చక్కగా వీడియో తీసి పంపిస్తాం కాబట్టి మీకు కూడా ఆనందంగా ఉంటుంది. అట్లాగే ఆ ప్రసాదం కూడా మీరు ఆ భస్మాన్ని ధరిస్తారు కాబట్టి ముందు ఆయుష్ పెరుగుతుంది, భార్యాభర్తల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒకరి భార్యాభర్తల్లో ఒక్కోసారి ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఎవరికి బయటికి చెప్పుకున్నా ఉండదు, వినేవాళ్ళు బంధువులు వాళ్ళు ఉండరు, కుటుంబంలో ఎవరి సహకారం ఉండదు. అందుకని చక్కగా ఇలాంటివి మీరు ప్రయత్నపూర్వకంగా అపార్థం లేకుండా ఇలాంటి హోమ కార్యక్రమాలు చేసుకోండి.
ఓకే, ఆర్థిక స్తోమత లేదు. ఇందాక నేను చెప్పాను 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. ఆర్థిక స్తోమత రూ. 10 పెట్టగలుగుతాం. మనం చేసుకుంటే పెద్ద ఎత్తున ఉంటుంది. ఆర్థికంగా ఖర్చు పెట్టాలి. లేదా తక్కువ ఖర్చు పెడదాం. లేదా మనం ఉన్నంతలో ప్రదక్షిణాలు చేయడం, దీపారాధన చేసుకోవడం, నమస్కారం చేయడం, ఇంత దానం చేయడం. ఏదైనా సరే అందరూ చేయవలసిందే. కొంతమంది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడండి. ఓం శం శనైశ్చరాయ నమః. మరి ఈ ఆగస్టు 23వ తేదీన శనివారం అమావాస్య మఖా నక్షత్రం రోజున వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్య రోజున ఎవరైతే ఈ హోమ కార్యక్రమానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని లేకపోతే చూసి కార్యక్రమాన్ని చేస్తారో, లేదా ఎవరైనా సరే పరోక్షంగా గోత్రనామాదులు ఇచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో, రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఎవరికైతే ఈ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు, ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారో, అసలు ఎవరైనా సరేనండి, ఎవరైనా సరే దాన రూపకంగా కూడా ఏమేమి ఇవ్వాలి, ఇచ్చేటటువంటి ఒక బ్రాహ్మణి కూర్చోబెడతాను, చక్కగా సంకల్పం చెప్పి అక్కడే దానం కూడా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. శనిదానం. ఎందుకంటే ఈ శనిదానం ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు. అట్లాని గుళ్ళల్లో పూజారులు కొంతమంది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇస్తే ఆ పవర్స్ తగ్గుతాయి. వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి ఇవ్వకూడదు. అట్లాగే దానికంటూ ఒక నల్లటి బ్రాహ్మడు, లేకపోతే దానికి కేటాయించుకొని ఓపికగా ఉండి 60 ఏళ్ళు పైపడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడు కూర్చొని ఈ యొక్క దానాలు తీసుకునేటటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే కనుక శని యొక్క దోషము తొందరగా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా నేను సంకల్పించుకున్నాను. కాబట్టి ఆగస్టు 22వ తేదీ శుక్రవారం, శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం లోపల ఎవరైతే నాకు గోత్రనామాదులు ఇస్తారో, దానం ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలియజేస్తే ఆ దానానికి సంబంధించిన సామాన్లు మీరు తెచ్చుకున్నా చాలా శుభప్రదం. లేదా తేలినటువంటి వాళ్ళకి నేను అన్నీ ఏర్పాటు చేస్తాను, అక్కడ మీరు హోమం అయిన తర్వాత లేకపోతే హోమానికి ముందు ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో మీరు ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేసి చక్కగా అక్కడ ఆ హోమాన్ని చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితం కలుగుతుంది. ఈ శని అమావాస్య రోజున శనిదానం, నల్ల నువ్వులు అవన్నీ ఉంటాయి, నేను చెప్తాను. వాళ్ళందరూ అవి తెచ్చుకొని ఇవ్వచ్చు. లేదా అందుబాటులో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలనుకుంటే ఎవరైతే శనిదానాలు అదొక వృత్తిగా పెట్టుకొని చేస్తారో వారికి సంకల్పం చెప్పుకొని, మెయిన్ సంకల్పం చెప్పుకోవటంలోనే ఉంటుంది. కాబట్టి వచ్చే వాళ్ళకైతే నేను సంకల్పం చెప్పి ఇప్పిస్తాను ఆ సమయంలో. లేదా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళు, విదేశాల వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు నమ్మకం నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి అయినా సరే సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే శనిదానం తీసుకునే వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు కాబట్టి సాధ్యమంత వరకు ఇవ్వవచ్చు. హోమం చేసుకునే వాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వటానికి నేను ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను, శనిదానం తీసుకునే వాళ్ళు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రోజున ఏకభుక్తం ఒక మధ్యాహ్నం పూట హోమం అయిన తర్వాత అయినా చేయండి, రాత్రికి కిందనే శయనించండి. తప్పకుండా రాత్రిపూట మాత్రం ప్రదోష కాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషం. లేదా శ్రావణ బహుళ అమావాస్య సాయంత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా పరమ ఉత్తమం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి. ఆ చేసిన హోమ భస్మం చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ భస్మాన్ని ధరించవచ్చు. కాబట్టి ఈ యొక్క యోగాన్ని భోగంగా మార్చుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇది తక్కువ అమౌంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది. విడిగా హోమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఆ ప్రదేశం కూడా మనకి దొరక్కపోవచ్చు. కాబట్టి నా యొక్క పీఠంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా తనివితీరా చేసుకోండి, వచ్చి చేసుకోవచ్చు. లేదా ఫోన్ ద్వారా, వీడియో ద్వారా చూసి తరించి మానసికంగా, వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని, మానసిక శక్తిని పెంచుకోవడానికి శని భగవానుడు మనకిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశంగా భావించండి. ఓం శం శనైశ్చరాయ నమః. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.